ఏపీ సీఎం జగన్ పై దాడి జరిగిన రోజు 22 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 1480 మంది బందోబస్తులో ఉన్నారని చెప్తున్నారు విజయవాడ సిపి అని మీడియాని అడ్రస్ చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవ్వండి మా ఆఫీసర్స్ కి ఇవ్వండి, నేను చూస్తాను. మీరు నాకు ఇవ్వండి, నేను చూస్తాను. అంటే అది ఏ దీంట్లో వచ్చిందో మనకు తెలియదు కదా, మీరు ఇవ్వండి. ఇప్పుడే చెప్తున్నారు కదా మీరు నాకు. లెట్ మీ జస్ట్ చెక్ ఇట్ అప్. నేను మీరు దేని గురించి మాట్లాడుతారు నాకు ఐడియా లేదు. నాకు ఇవ్వండి, నేను చూసి దాన్ని I'll get back to you. Sir, according to the doctor's report, the injury is in depth of 1 centimeter, sir. These stitches have been done by doctors. అంటే అంత ఫాస్ట్ దానికి ఆ రాయి సైజు లేకపోతే దాన్ని అతను విసిరే వయసు కూడా మనం డిఫైన్ చేయలేము. అండ్ స్పీడ్ క్యాలిక్యులేట్ అతను వయసుని టెస్ట్ చేయలేము. అతను అంటే ఏ డైరెక్షన్ నుంచి విసిరాడు, ఎటువైపు విసిరాడు అదే వస్తుంది. అంటే ఇప్పుడు వాట్ ఐ కెన్ సే ఇస్ బేస్డ్ ఓన్లీ ఆన్ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ కదా, అండ్ సమ్ ఐ విట్నెస్ అకౌంట్స్. అంటే ఏ డైరెక్షన్ నుంచి వచ్చింది, విఐపీస్కి ఏ రకంగా తగిలింది, ఎటు పడింది అన్నది వరకు క్లారిటీ ఉంది. సైజ్ కూడా ఒక అరచేతిలో పట్టేంత దాని మాదిరి మనకి వీడియోగ్రఫీలో కనిపిస్తుంది. సో దాన్ని బట్టి ఇంతవరకు మనం నిర్ధారించవచ్చు. అంటే ఒకటే అంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బట్టి ఒకటి, తర్వాత బేస్డ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ అండ్ బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ వాట్ ఈస్ ద ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్, వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్, ఒక తగలని చోట తగిలితే ఏమయ్యేది. సో ఆల్ దిస్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ అకౌంట్, బట్ మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ ద కంప్లైంట్ వీ హ్యావ్ బుక్ ద కేస్. కింద నుంచి పైకి వచ్చింది, కింద నుంచి పైకి వచ్చింది. లేదు పోలేదండి, ముందు ఎక్కడ అక్కడ లేదు. లేదు 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 ఓకే. జగన్ పై దాడి ఘటనకు సంబంధించి విజయవాడ సిపి మీడియాని అడ్రస్ చేశారు. ముఖ్యమైన జంక్షన్లలో మొత్తం 880 మందిని తాము భద్రత కోసం ఏర్పాటు చేశామని చెప్పారు. రో పార్టీలో కూడా 400 మంది బందోబస్తు కల్పించారని చెప్పారు సిపి. మొత్తం 200 రో పార్టీలు సీఎం చుట్టూనే ఉన్నాయని, అయితే ఆ రాత్రి 8 గంటల 4 నిమిషాలకు జగన్ పై ఒక వ్యక్తి రాయి విసిరాడు అని చెప్పారు సిపి. ఆ పరిసరాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా తాము గాలించామని, అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం ఒక వ్యక్తి రాయి విసిరినట్టుగా తాము గుర్తించామని చెప్పి సిపి చెప్తూ ఉన్నారు. ఆ రాయి జగన్ ఎడమ కనుబొమ్మకి, ఆ తర్వాత పక్కనే ఉన్న వెల్లంపల్లి ముక్కుకి, కంటికి కూడా తగిలింది అని చెప్పి ఈ సందర్భంగా సిపి చెప్పారు. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా తమ దగ్గర అందుబాటులో ఉంది అని చెప్పారు విజయవాడ సిపి.